ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కష్టాలైతే వర్ణనాతీతం. అసలు చెప్పలేంలెండి. ఈ రైతు, ఆ రైతని గాదు. పా మిర్చి దగ్గర నుంచి, పొగాకు దగ్గర నుంచి, మామిడికాయల దగ్గర నుంచి, టమోటా దగ్గర నుంచి, ఉల్లి దగ్గర నుంచి, అరటి దగ్గర నుంచి, ఉలవ, వేరుశెనగ ఒకటేమిటి బాబోయ్! అందరు రైతుల పరిస్థితి అదే. ఎందుకు ప్రభుత్వము చిత్తశుద్ధితో వాళ్ళకు మేలు చేయాలని ఆలోచించదు అన్నది నాకైతే అసలు నిజంగా అంతు చిక్కదు. $1,000,000 ప్రశ్నే. ఎందుకు వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళ గురించి ఎందుకు పట్టించుకోరు సీరియస్‌గా ప్రభుత్వాలు? ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు గారు, రికార్డు స్థాయిలో పంటల ధరలు దారుణంగా పతనమైన మీరు రైతుల వైపు కన్నెత్తి చూడడం లేదు. మీ కారణంగా నెలకొన్న దారుణమైన పరిస్థితులను తట్టుకోలేక, ప్రభుత్వం నుంచి ఏమాత్రం ఆసరా లేక రైతులు తాము వేసిన పంటలను తామే ట్రాక్టర్లతో దున్నివేసే పరిస్థితులు తీసుకొని వచ్చారు. చంద్రబాబు గారు, ఇలా మీ దుర్మార్గ పాలనతో రైతుల ఒంటి మీద ఉన్న చొక్కాను కూడా తీసివేసి వారిని రోడ్డు మీద నిలబెట్టి ఇప్పుడు మళ్ళీ వారి కాలర్ ఎగరేసుకునేలా చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతూ వారికి ఎండమావులు చూపిస్తారా? రైతుల కష్టాలు, బాధలు కనిపించనీయకుండా, దీని మీద చర్చ జరగకుండా వాటికి ముసుగు వేసి మీరు చేస్తున్న డైవర్షన్ పబ్లిసిటీ స్టంటే. రైతన్నా మీకోసం అసలు ఈ 18 నెలల కాలంలో అంటే ఆ పబ్లిసిటీ స్టంట్ అట, రైతన్నా మీకోసం అని చంద్రబాబు గారి ప్రోగ్రామ్ను. ఈ 18 నెలల కాలంలో రైతుల కోసం మీరు ఎప్పుడు నిలబడ్డారు? ఎక్కడ నిలబడ్డారు? ఈ సంక్షోభానికి రైతులే కారణం అన్నట్టు వారి మెదళ్లపై దాడి చేయడానికే మీరు ఎంచుకున్న ఎత్తుగడ కాదా ఇది? 3 విమానాలు, 6 హెలికాప్టర్లు, విదేశీ పర్యటనలు, వీకెండ్ హైదరాబాద్ యాత్రలతో మీ దుబారాలకు, రాజకీయ కక్షలతో తప్పుడు కేసులు నడపడానికి మీరు ఎంచుకున్న మీ లాయర్లకు, మీ పబ్లిసిటీ పిచ్చికి, మీరు డప్పు కొట్టే మీ ఎల్లో మీడియా, మీ తొట్టి గ్యాంగ్కి ఇలా వీరందరికీ కోట్లాది రూపాయలు తగలేస్తున్నారు. కానీ రైతులను ఆదుకోవడానికి మాత్రం మీకు మనసు రాదా? వ్యవసాయ రంగాన్ని ఉద్ధరిస్తున్నామన్నట్టుగా 10,000 మందితో టెలికాన్ఫరెన్స్ పెట్టామని గొప్పగా మీ మీడియాలో రాయించుకుంటున్నారు. కానీ అదే నోటితో 10 మంది కలెక్టర్లకు ఫోన్ చేసి వారికి నిధులు కేటాయించి రైతులకు మంచి రేట్లు వచ్చేలా చేయమని ఎందుకు చెప్పలేకపోయారు? ధరలు పతనమై దీనస్థితిలో ఉన్న రైతులను ఆదుకుంటూ ధరల స్థిరీకరణకు వెంటనే డబ్బులు మంజూరు చేసి రైతులను ఆదుకునే చర్యలను ఎందుకు చేపట్టడం లేదు? ఇప్పుడు కూడా ధాన్యం, మొక్కజొన్న, అరటి, కొబ్బరి, పత్తి ధరలు దారుణంగా పడిపోయినా, మీరు అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ధాన్యం, కందులు, మినుములు, పెసలు, సజ్జలు, మిర్చి, పొగాకు, వెల్లి, టమోటా, కోకో, చీని, మామిడి ధరలు పడిపోయినా మీరు పట్టనట్టే వ్యవహరించారు. ఈ 18 నెలల కాలంలో దాదాపు 16 సార్లు ప్రకృతి విపత్తుల వల్ల రైతులు నష్టపోతే కనీసం ఒక్కసారైనా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి ఆదుకున్నారా? రైతులకు ఏ కష్టం వచ్చినా ఒక ముఖ్యమంత్రిగా మీరు స్పందించి ఆదుకున్న సందర్భం ఏమీ లేదు. రైతులు వారి తరపున మేము పోరాటాలు చేస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఎదురుదాడి చేస్తారు. రైతుల పరామర్శకు వెళ్తే అన్యాయంగా కేసులు పెడతారు. రైతులను ఆదుకోవడానికి హడావిడి ప్రకటనలు చేస్తారు. తీరా ఆచరణలో చూస్తే ఏమీ చేయరు, ఏమీ ఉండదు. మిర్చి, పొగాకు, మామిడి, ఉల్లి పంటల విషయంలో మీరు చేసింది ఇదే. మీ దుర్మార్గ పాలనతో మా ప్రభుత్వ హయాంలో రైతులకు కల్పించిన భద్రత, భరోసా, గ్యారంటీలను పూర్తిగా తొలగించడము, నిర్వీర్యం చేయడమో చేశారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారు. తుఫాన్ సహా ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన బీమా పరిధిలో లేని లక్షల మంది రైతులకు ఏం చేస్తారో చెప్పడం లేదు. పోనీ వారికి ఇన్సూరెన్స్ లేకపోయినా మీరే పంట నష్ట పరిహారం ఎప్పుడు చెల్లిస్తారో మాట మాత్రమైనా చెప్పలేకపోతున్నారు. రైతులకు ఇవ్వాల్సిన 600 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు ఎప్పుడు ఇస్తారు? పోనీ నిన్నటి తుఫాను కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎప్పుడు ఇస్తారో కూడా చెప్పడం లేదు. ఎన్నికల్లో రైతులకు అరచేతిలో వైకుంఠం చూపించారు. పీఎం కిసాన్ కాకుండా ఏడాదికి 20,000 అన్నదాత సుఖీభవ కింద ఇస్తామన్నారు. ఈ 2 ఏళ్లకు 40,000 గాను ఇచ్చింది కేవలం 10,000. ఆర్బీకేలు, ఈ క్రాప్స్, ఎంఏపీపీ, పొలం వద్దే పంట కొనుగోలు, ఇలా అన్నీ నిర్వీర్యం. చివరికి ఎరువుల కోసం కూడా రైతులు బ్లాక్లో కొనుగోలు చేసుకునే దుస్థితికి తీసుకొచ్చారు. రైతుల బ్రతుకులు దళారీల పాలు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో మీ మోసాలను, మీ వంచనను ప్రశ్నిస్తూ, మీ నిర్లక్ష్యాన్ని కడిగేస్తూ, మీ పార్టీ వాళ్ళ కాలర్ పట్టుకునేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని మర్చిపోవద్దు చంద్రబాబు గారు అని పాపం అరటి చెట్లు కొట్టివేసిన పిక్స్, ట్రాక్టర్లతో తొక్కేస్తున్న పిక్స్, ఇవన్నీ
అటాచ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ట్వీట్ చేశారు.